అవును కడప డిజైన్ ఎప్పుడు వేసినావు? చాలా రోజులైతుంది. ఈ రోజు అయితే శ్రావణ శుక్రవారం ప్రశాంతంగా అయితే ఈవినింగ్ టైం అయితే పూజ చేసుకుంటున్నాం. మార్నింగ్ కుదరలేదనేసి గడపలకు పసుపు రాసేసుకొని మంచిగా ఇప్పుడైతే బొడ్డు పెట్టేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా టెంపుల్కి వెళ్దామంటే కుదరట్లేదన్నమాట. ఇంట్లోనే మంచిగా అయితే చేసేసుకుంటున్నాం. అందరికీ శ్రావణ మాస ఫస్ట్ శుక్రవారం శుభాకాంక్షలు. మీరు ఎంతమంది వరలక్ష్మి వ్రతం ఫస్ట్ వారం చేసుకున్నారా లేదంటే సెకండ్ వారం చేసుకుంటారా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము బోనాల కోసం ఊరు వెళ్ళి రావడంతో మాకు కొంచెం ఇల్లు క్లీన్ చేసుకోవడం లేట్ అయిందన్నమాట. నేను శనివారం రోజులైతే ఇల్లు బూజులు అయితే దులిపాను. మా ఫ్రెండ్ ఫస్ట్ శుక్రవారం అయితే ఏమంటారు వరలక్ష్మి వ్రతం ఏం చేసుకున్నావమ్మా స్వర్ణ? ఎలా జరిగింది పూజ? మస్తు జరిగింది కదా. పాపం మలిసిపోయింది అమ్మవారిని వేడుకొని వేడుకొని. అట్లే అంటావు నువ్వు, అట్లే అంటావు. లైట్ కావాలి, బాగుంది. నిన్నటి నుంచి పూజ వరకు వచ్చే వరకు అట్లా అనిపిస్తుంది మనకి. నిన్న నుంచి పని ఉంటుంది కదా, ఈ రోజు అట్లా అలసిపోయినట్టు మాది కూడా అట్లే ఉంటుంది. ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతం చేసుకునేటోళ్ళకి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మీరు ఈ రోజు ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. నేను కూడా వరలక్ష్మి వ్రతం సెకండ్ ఫ్రైడే రోజు అయితే చేసేసుకుంటున్నా. ఇంకా మా ఫ్రెండ్కు ఫస్ట్ ఫ్రైడే రోజే వీలుందనేసి చేసుకుంది. ఒక్కసారి చూడండి అమ్మవారిని ఎంత బాగా అలంకరించిందో. పూజ అయితే మంచిగా జరిగింది. ఇంకా మనకు పూజ అంటే ముందు నుంచి అయితే ఇల్లు క్లీన్ చేసేంత నుంచి అమ్మవారి పూజ అయ్యేంత వరకు అయితే మనం ఫుల్ బిజీగా ఉంటాము. ఇంకా మొత్తము క్లీన్గా నీట్గా చేసుకొని అమ్మవారి పూజ చేసుకుంటే ఇంకా మనం ఎంత అలసిపోయినా కానీ అలసట అంతా పోతుంది అన్నమాట. వరమహాలక్ష్మి దేవమ్మ ఇబ్బంది వరం తీసుకోమ్మ వరం ఇబ్బంది వరం తీసుకోమ్మ వరం వీడియో ఉంటుంది హ్యాపీ. తీసుకోమ్మ వరం తీసుకోమ్మ వరం ఇబ్బంది వరం తీసుకోమ్మ వరం చెరువులు వ్రతం చేసుకున్నాం అంటే పడుకోవడం లేవడం లేదు. అలసిపోయినట్లయితాం తెలుసా. టెన్షన్ పని చేసుకోగలుగుతాం కానీ టెన్షన్ వస్తుంది కదా, ఎప్పుడైతుంది. మనం అమ్మవారి కోసం అయితే చీర తాంబూలం అయితే ఇస్తాం కదండి. అమ్మవారి ప్రసాదంగా ఆ చీర అయితే ఈవినింగ్ టైం అయితే మనం కట్టుకోవాలన్నమాట. వరలక్ష్మి వ్రతం ఎవరైతే చేసినరో వాళ్ళు ఈవినింగ్ టైము అమ్మవారి కోసం అయితే పూజ దగ్గర అయితే అమ్మవారి కోసం ఏమేమి పెడతారో, కొత్తగా కొంతమంది బంగారం కొంటారు కదా, నగలు ఇట్లా ఏమైనా రూపు కూడా ఉంటే అదే రోజు ఈవినింగ్ టైం అయితే మనం ధరించేసి పూజ చేసేసుకొని, ఆ రోజు ఫ్రైడే కాబట్టి వ్రతం కూడా చేస్తాం కాబట్టి చాలా మంచిదంట. నాకు ఫస్ట్ తెలిసేది కాదన్నమాట. ఇంతకుముందు మా దగ్గరలోని పక్కలోనే బ్రాహ్మణ్స్ ఉండేవాళ్ళు.
వాళ్ళు చెప్పారన్నమాట. వాళ్ళు చెప్పినందుకు ఈ విషయం నాకు తెలిసిన చిన్న విషయం మీకు చెప్పాలని చెప్తున్నా. మీకు ఈ విషయం ముందు ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి. మనం ముత్తైదులకి తాంబూలం ఇచ్చేటప్పుడు అరటి పండ్ల ఈ తొడిమెలు, నెక్స్ట్ వచ్చేసి తమలపాకు తొడిమెలు అయితే మెయిన్గా మన వైపు ఉండేటట్టు చూసుకొని ముత్తైదులకైతే తాంబూలం ఇవ్వాలట. ఈ వీడియో అయితే ఇంతే అబ్బా. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటా. ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్.